మొత్తం అంతా కలుపుకుంటే ఎన్ని కోట్లు వస్తుంది? 60 కోట్లు వస్తుందా, లేకపోతే 70 కోట్లు వస్తుందా? మెగా ఫ్యాన్స్ అందరూ కలుపుకుని ఒకవేళ సినిమా చూడటం మానేస్తే ఎంత తగ్గుతుంది? ఓ 10 కోట్లు తగ్గుతుందా, లేకపోతే ఒక 20 కోట్లు తగ్గుతుందా? ఒక 70 కోట్లు అనుకుందాం మొత్తం మన ఆంధ్రాలోని. 70 కోట్లు 20 కోట్లు తగ్గిపోతే 50. మరి తమిళనాడుని ఎవరు ఆపుతారు? తర్వాత కేరళలో ఆయన అంటే మామూలుగా ఉండదు క్రేజ్ ఆయనకి. మరి కేరళలో ఎవరు ఆపుతారు? ఈ రెండు పక్కన పెట్టండి. బాలీవుడ్ లో ఎలా ఉందో తెలుసా? పిచ్చినా కొడుకులు అయిపోయారు, పాగలు అయిపోయారు అందరూ. వాళ్ళ రివ్యూవర్స్ వాళ్ళందరూ చూస్తే మీకు స్క్రీన్ షాట్ ఏమంటే వేస్తాను, 2000 కోట్లు కూడా కొట్టేస్తుందని పుష్పకి అంత గ్యారంటీ ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మామూలుగా నెగిటివ్ రివ్యూలు చెప్పేవాళ్ళు కూడా అల్లు అర్జున్ విషయంలో పాజిటివ్ రివ్యూలు చెప్పుకుంటే వెళ్ళిపోతున్నారు. మెగా ఫ్యాన్స్ చూస్తే ఎన్ని రోజులు చూస్తారబ్బా మీరు? ఒక 3 రోజులు చూస్తారు. మెగా ఫ్యాన్సే కాదు, ఈవెన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా సరే 3 రోజులే చూస్తారు, శుక్రవారం, శనివారం, ఆదివారం. మరి మిగతా రోజులు ఎవరు చూస్తారు? ఫ్యామిలీస్. ఆ ఫ్యామిలీస్ చూస్తేనే సినిమా ఆడుతుంది. మెగా ఫ్యాన్సో లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్సో లేకపోతే రమేష్ ఎవరి ఫ్యాన్స్ చూస్తే సినిమాలు ఆడవు. ఏ ఫ్యాన్స్ వల్ల ఏ సినిమా ఆడదు? ఇంపాసిబుల్. దట్ ఈస్ ద ట్రూ. మెగా ఫ్యాన్స్ అందరూ కలిపి పుష్పాన్ని ఆడించము, పుష్పాన్ని చూడనివ్వం, బాయ్కాట్ పుష్ప, బాయ్కాట్ పుష్ప అని చెప్పేసి తగలబెట్టేస్తున్నారు సోషల్ మీడియా అంతా. ఈ రివ్యూవర్స్ ఇదే టైంలో మైకులు పట్టుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పుష్పాన్ని బ్యాన్ చేస్తారా, వాళ్ళ వల్ల అవుతుందా, మెగా ఫ్యాన్స్ ఏమంటున్నారు అని చెప్పేసి వీళ్ళని ఇక్కడ రెచ్చగొట్టి వాళ్ళని అక్కడ రెచ్చగొట్టి అది రివ్యూ కింద చేసేసి సోషల్ మీడియా వదిలేస్తే ఈ ఫ్యాన్స్ అందరూ కలుపుకొని షేర్లు కామెంట్లు చేసుకుంటా వీళ్ళు పండగ చేసుకుంటున్నారు. నిజంగా మెగా ఫ్యాన్స్ వల్ల కుదిరే పనేనా ఒక సినిమాని ఆఫ్ చేయడము? ఒకవేళ ఫ్యూచర్లో లేదంటే జరిగిపోయిన పాస్ట్లో ఒక సినిమాని ఫ్యాన్స్ ఆఫ్ చేసిన చరిత్ర ఏమైనా ఉందా? నాకైతే తెలీదు. మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ మెగా ఫ్యాన్స్ కి నిజంగా అంత దమ్ము అంత సీను ఉంటే మరి ఆచార్య అట్రల్ ఫ్లాప్ అయిపోయింది కదా. మరి ఆచార్య అట్రల్ ఫ్లాప్ అయిపోయినప్పుడు ఈ మెగా ఫ్యాన్స్ రిపీట్ గా చూసి దాన్ని ఎందుకు పాస్ చేయలేకపోయారు? చిరంజీవి గారు తర్వాత రామ్ చరణ్ గారు పాపం తలదించుకున్నారు. మాకు చాలా బాధేసింది. మేము చిరంజీవి గారికి మంచి సినిమాలు పడాలని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఎంచుకున్నాను అసలు సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నారు ఆచార్య అని చెప్పేసి బుర్ర బాదుకున్నాను. ఇప్పుడు దేవరా ఏదో డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నారు, సినిమా పాస్ చేశారు, 500 కోట్ల వరకు కలెక్ట్ చేసినాయి. ఒక ఆచార్య కోసం ఒక అతను ఏది రివ్యూవర్ షిట్ అని పెట్టాడు. ఇది ఆచార్య కాదు షిట్ అని. షిట్ అంటే ఏంటో తెలుసా? బాత్రూమ్. అంతకుమించి నేను వివరించడం బాగోదు కానీ బాత్రూమ్ అనే టైటిల్ ఆయన పెట్టినప్పుడు మరి మెగా ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు? ఇటువంటి టైటిల్ నువ్వు ఎలా పెట్టావు అని చెప్పేసి మరి అడగలేదు. ఆ టైటిల్ కూడా మార్చలేకపోయారు. పుష్పని ఆపేస్తారా? పుష్ప అంటే ఏమన్నా ఒక ఫోన్ తీసుకుని షేర్లు చేసుకుని సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం అనుకుంటున్నారా? అల్లు అర్జున్ గారికి ఒక డైలాగ్ ఉంటుంది అలా వైకుంఠపురంలోని, ఒరే రోడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి కార్లు వేసుకుని వచ్చాకండి రోయ్, ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు అడ్డంగా నిలబడిపోతాడు అంటాడు. అదే జరుగుతుంది పుష్పలో కూడా. మెగా ఫ్యాన్స్ తలుచుకున్న, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తలుచుకున్న, ఈవెన్ బాలీవుడ్ అందరు తలుచుకుని వచ్చిన పుష్పను ఆపలేరు. పుష్ప అంటే ఒక బ్రాండ్ కాదు, ఒక సముద్రం. బాలీవుడ్ న్యూస్ నేను ఎక్కువ చూస్తూ ఉంటాను. ఫస్ట్ డే కలెక్షన్ 300 కోట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. 250 ఒకరు అంటున్నారు, 200 ఒకరు అంటున్నారు. నిజంగా బాహుబలి 2కు వచ్చిన హైప్ పుష్పకు ఉన్నది. చిన్న పిల్లోడి కాడి నుంచి ఒక ముసలావుడు వరకు అవ్వాతాతలు, జగన్ గారు అన్నట్టు అవ్వాతాతల వరకు తగ్గేదిలే అన్న మాటే వినపడుతుంది. నిజం చెప్పాలంటే ఒక ఫ్యామిలీల వల్ల సినిమాలు ఆడుతుంది. ఫ్యామిలీలు వచ్చి థియేటర్కి వస్తేనే తండోపతండాలుగా సినిమా పాస్ అవుతుంది. కానీ ఫ్యాన్స్ మట్టుగా ఆ స్టార్ కాపేరిచ్చారు, ఈ స్టార్ కేపిచ్చారు, ఈ స్టార్ని తక్కువ చేశారు, ఆ స్టార్ని తక్కువ చేసి కొట్టుకు చస్తూ ఉంటారు. కానీ బాలీవుడ్ వాళ్ళు మట్టుగా ఏ స్టార్కి ఏ పేరు ఇచ్చిన వాళ్ళు పట్టించుకోరు. గుంపులు గుంపులకు వచ్చి సినిమాలో యాక్ట్ చేస్తారు, 1000 కోట్లు కొట్టేద్దామని చెప్పేసి ఛాలెంజ్ గా నిలబడతారు. పుష్ప నాపడం ఎవరి వల్ల కాదు, నరాల్లోకి వెళ్ళిపోయింది. అది అందరిలో దూరిపోయింది. అది ఏ సీరియల్లో చూసినా పుష్ప డైలాగే ఆడోళ్ళలోని. ఇంకో ఆడవాళ్ళందరూ సీరియల్ పెట్టుకుని చస్తా ఉంటారు పొద్దున్నుంచి సాయంకాలం దాకా. మా ఇంట్లో వింటా ఉంటాను నేను పొద్దున్నుంచి సాయంకాలం దాకా. పుష్ప డైలాగ్ వినపడతా ఉంటది, ఏదో ఒక సీరియల్లో వినపడతానే ఉంటది. సినిమా ఆ స్టేజ్ లో ఉంది. మరి బాలీవుడ్ ని ఎవరు ఆపుతారు? మెగా ఫ్యాన్స్ ఆపగలరా? తమిళనాడులో మెగా ఫ్యాన్స్ ఆపగలరా? లేకపోతే కేరళలో మెగా ఫ్యాన్స్ ఆపగలరా? మలయాళంలోని మెగా ఫ్యాన్స్ ఆపగలిగేది ఏమన్నా ఉందంటే ఒక్క ఆంధ్రాలోనే. దాన్ని బట్టి ఏ సినిమాని ఏ ఫ్యాన్స్ ఎవరు ఆపలేరు. ఆపగలిగే శక్తి కేవలం ఫ్యామిలీస్కే ఉంది. ఫ్యామిలీస్ రాకపోతే సినిమా ఆగిపోతుంది. ఫ్యామిలీస్ వచ్చిందంటే సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఫ్యాన్స్ వల్ల ఏమీ జరగదు. కాకపోతే ఈ రివ్యూవర్స్ చెప్పిన అన్ని చూసుకుని ఫోన్లు పట్టుకుని ఖాళీ కూర్చొని కామెంట్లు చేసుకుంటా ఈ ఫ్యాన్స్ వారిని పెంచుకుంటా వెళ్ళిపోతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ మీద ఫ్యాన్స్ వారే, అల్లు అర్జున్ మీద కూడా ఫ్యాన్స్ వారే, రామ్ చరణ్ మీద ఫ్యాన్స్ వారే. ఈ ఫ్యాన్స్ వారు ఆగి అందరూ ఒకటిగా ఉండి బాలీవుడ్ మీద ప్రయత్నం చేయాలి, వాళ్ళ మీద యుద్ధం చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని రీజనల్ సినిమాలని హీనంగా చూస్తున్నారు, రీజనల్ హీరోలు అంటున్నారు. మరి ఇది ఇక్కడికి నా రివ్యూ నచ్చినట్టయితే దయచేసి ప్లీజ్